నమస్తే దీక్ష అకాడమీకి స్వాగతం. నేను శిరీష. ఈరోజు ఎన్సీఆర్టీ క్లాస్ 9 జియోగ్రఫీ చాప్టర్ 4 క్లైమేట్లో ద కోల్డ్ వెదర్ సీజన్ వింటర్ సీజన్ గురించి తెలుసుకుందాము. మనకి 4 సీజన్స్ ఉన్నాయి కదా, అందులో ఫస్ట్ సీజన్ గురించి తెలుసుకుంటున్నాము. ద కోల్డ్ వెదర్ సీజన్ వింటర్. సో కోల్డ్ వెదర్ సీజన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఏంది అంతా చూద్దాం. ద కోల్డ్ వెదర్ సీజన్ బిగిన్స్ ఫ్రమ్ మిడ్ నవంబర్ ఇన్ ద నదర్న్ ఇండియా అండ్ స్టేస్ టిల్ ఫిబ్రవరి. మనకి ఎక్కడ బిగిన్ అవుతుంది కోల్డ్ వెదర్ సీజన్? చలికాలం అంటే మిడ్ నవంబర్లో నదర్న్ ఇండియాలో స్టార్ట్ అయ్యి ఫిబ్రవరి వరకు ఉంటుంది. డిసెంబర్ అండ్ జనవరి ఆర్ ద కోల్డెస్ట్ మంత్స్ ఇన్ ద నదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా. మన ఉత్తర భారతదేశంలో డిసెంబర్ మరియు జనవరి మాసాలు అనేవి చాలా చల్లగా ఉండే మాసాలు. ద టెంపరేచర్ డిక్రీజెస్ ఫ్రమ్ సౌత్ టు ద నార్త్. టెంపరేచర్ ఎప్పుడు కూడా సౌత్ నుంచి నార్త్కి వెళ్తూ ఉంటే డిక్రీజ్ అవుతుందన్నమాట. ఇప్పుడు మనకు సౌత్ ఇండియాలో చూసుకుంటే కేరళ, తమిళనాడు, హైదరాబాద్ దీంతో పోల్చుకుంటే నార్త్ ఇండియాలో చాలా ఎక్కువగా ఉంటుంది కదా. ఇంకా పైన జమ్మూ కాశ్మీర్ పోతుంటే ఇంకా చల్లగా ఉంటుంది, మంచు కూడా కురుస్తుంది, అవునా? ఎస్, ద యావరేజ్ టెంపరేచర్ ఆఫ్ చెన్నై ఆన్ ద ఈస్టర్న్ కోస్ట్ ఈస్ బిట్వీన్ 25 degrees and 24 degrees to 25 degrees Celsius. మనకి యావరేజ్ టెంపరేచర్ చెన్నైలో ఏదైతే ఈస్టర్న్ కోస్ట్లో ఉందో అది 24 degrees to 25 degrees Celsius ఉంటుంది. వైల్ ఇన్ ద నదర్న్ ప్లెయిన్స్లో మనకి ఉత్తర మైదానాలలో 10 degrees to 15 degrees Celsius టెంపరేచర్ ఉంటుంది. ఎందుకంటే సౌత్ నుంచి నార్త్కి వెళ్తూ ఉంటే టెంపరేచర్ తగ్గుతుందని చెప్పాను కదా. ఎందుకు అని అంటే రీజన్ చెప్పండి. మనకి ఈ కింద వచ్చేసరికి సదర్న్ లాటిట్యూడ్స్ వచ్చేసరికి ఇక్కడ సన్ రైజ్ అనేవి చాలా తక్కువ పడతాయి మీదతో పోలిస్తే, నార్త్ ఇండియాతో పోలిస్తే. డేస్ ఆర్ వార్మ్ అండ్ నైట్స్ ఆర్ కోల్డ్. డేస్ ఏమో వార్మ్గా ఉంటాయి అండ్ నైట్స్ చాలా కోల్డ్గా ఉంటాయి. ఫ్రోస్ట్ ఈజ్ కామన్ ఇన్ ద నార్త్ అండ్ ద హయ్యర్ స్లోప్స్ ఆఫ్ ద హిమాలయాస్ ఎక్స్పీరియన్సెస్ స్నోఫాల్. మంచు కురుస్తుంది, ఇంకా కామన్ అది. డ్యూరింగ్ దిస్ సీజన్ ద నార్త్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ ప్రివేల్ ఓవర్ ద కంట్రీ. మనకి ఈ సీజన్లో ట్రేడ్ విండ్స్ అనేవి నార్త్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ ఉంటాయి. దే ఫ్లో ఫ్రమ్ ల్యాండ్ టు సీ అండ్ హెన్స్ ఫర్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ ఏమవుతుందంటే మనకి నార్త్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ కూడా ఈ సీజన్లో మనకి ఉంటాయి. అవి ల్యాండ్ నుంచి సీకి వెళ్తాయి. ల్యాండ్ టు సీకి వెళ్తే ఏమవుతుంది అని అంటే మనకి డ్రై సీజన్ ఉంటుంది. ఇట్ ఈస్ అ డ్రై సీజన్. ఇది డ్రై సీజన్ అనమాట. అంటే మనకి లో ప్రెషర్ నుంచి హై ప్రెషర్కి ల్యాండ్ నుంచి వస్తుంటే మనకేం అక్కడ వర్షపాతం తీసుకురాదు కదా, డ్రై సీజన్ ఉంటుంది అనమాట. సమ్ అమౌంట్ ఆఫ్ రెయిన్ఫాల్ అక్కర్స్ ఇన్ ద తమిళనాడు కోస్ట్ ఫ్రమ్ దీస్ విండ్స్ యాజ్ హియర్ దే బ్లో ఫ్రమ్ ద సీ టు ల్యాండ్. మనకి ల్యాండ్ నుంచి సీకే ఈ కాలంలో దేశం అంతటా కూడా గాలులు వీస్తే, పవనాలు వీస్తే, తమిళనాడు కోస్ట్లో మాత్రం మనకి సమ్ అమౌంట్ ఆఫ్ రెయిన్ఫాల్. మనకి తమిళనాడులో వరదలు కూడా వస్తాయి చలికాలంలో, తమిళనాడులో వర్షాలు వస్తాయి. ఎందుకంటే అప్పుడు సీ నుంచి ల్యాండ్కి వస్తాయి అన్నమాట. ఓకేనా? ఇన్ ద నదర్న్ పార్ట్ ఆఫ్ ది కంట్రీ ఏ ఫీబుల్ హై ప్రెషర్ రీజియన్ డెవలప్స్ ఫ్రమ్ దిస్ ఏరియా. సో మనకి ఏమవుతుందంటే ఒక హై ప్రెషర్ రీజియన్ డెవలప్ అవుతుంది విత్ లైట్ విండ్స్ మూవింగ్ అవుట్వర్డ్స్ ఫ్రమ్ దీస్ ఏరియా. హై ప్రెషర్ ఏరియా అనేది మనకి ఇక్కడ ఉంటుంది కాబట్టి డ్రై సీజన్ అనేది ఇక్కడ ఉంటుంది. సో ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద రిలీఫ్ దీస్ విండ్స్ బ్లో త్రూ ద గంగా వ్యాలీ ఫ్రమ్ ద వెస్ట్ అండ్ ద నార్త్ వెస్ట్. ఓకేనా? సో మనకి ఈ గంగా వ్యాలీ నుంచి ఇంకా వెస్ట్ నుంచి నార్త్ వెస్ట్కి విండ్స్ అనేవి ఇక్కడ బ్లో అవుతాయి. ద వెదర్ ఈజ్ నార్మల్లీ మార్క్డ్ బై క్లియర్ స్కై, లో టెంపరేచర్స్ అండ్ లో హ్యూమిడిటీ అండ్ ఫీబుల్ వేరియబుల్ విండ్స్. వెదర్ ఎలా ఉంటుంది అని అంటే క్లియర్ స్కై ఉంటుంది, టెంపరేచర్స్ చాలా తక్కువగా ఉంటాయి, హ్యూమిడిటీ తక్కువగా ఉంటుంది, తర్వాత వేరియబుల్ విండ్స్ అనేవి ఉంటాయి. తర్వాత ఏ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ ద కోల్డ్ వెదర్ సీజన్ ఓవర్ ద నదర్న్ ప్లెయిన్స్ ఈజ్ ద ఇన్ఫ్లో ఆఫ్ సైక్లోనిక్ డిస్టర్బెన్సెస్ ఫ్రమ్ ద వెస్ట్ అండ్ ద నార్త్ వెస్ట్. మనకి ఈ సీజన్లో కోల్డ్ వెదర్ సీజన్లో నదర్ ప్లెయిన్స్లో మనం ఒక క్యారెక్టరిస్టిక్ ఫీచర్ చూసుకుంటే సైక్లోనిక్ డిస్టర్బెన్సెస్ అనేది వస్తుంది. దీస్ లో ప్రెషర్ సిస్టమ్స్ ఆరిజినేట్ ఓవర్ ద మెడిటేరియన్ సీ అండ్ వెస్ట్రన్ ఏషియా అండ్ మూవ్ ఇంటూ ఇండియా. మనకి వెస్ట్రన్ సైక్లోనిక్ డిస్టర్బెన్సెస్ గురించి తెలుసుకున్నాం కదా. సో అక్కడ మనకి వెస్ట్ సైడ్ నుంచి మెడిటేరియన్ సీ చుట్టుపక్కల సైక్లోనిక్ డిస్టర్బెన్సెస్ వస్తే అక్కడ నుండి ఇక్కడికి మనకు ఆ ప్రభావం అనేది మన భారతదేశంలో మనకి కనిపిస్తుంది అనమాట. దే కాజ్ ద మచ్ నీడెడ్ వింటర్ రెయిన్స్ ఓవర్ ద ప్లెయిన్స్ అండ్ స్నోఫాల్ ఇన్ ద మౌంటైన్స్. అక్కడ వెస్ట్రన్ సైక్లోనిక్ డిస్టర్బెన్సెస్ రావటం వలన
ఆల్రెడీ వెస్టర్న్ సైక్లోనిక్ డిస్టర్బెన్సెస్ గురించి మనం కంప్లీట్ చేయడం జరిగింది. డౌట్ ఉంటే అక్కడికి వెళ్ళి చూడండి, ఓకేనా. సో అక్కడ ఈ సైక్లోనిక్ డిస్టర్బెన్సెస్ రావటం వల్ల మన దేశంలో మనకి ఇక్కడ వర్షాలు రావటం, ఈ సీజన్లో స్నోఫాల్ రావటం మౌంటైన్స్లో ఇలాంటిది జరుగుతుందన్నమాట. ఆల్దో ద టోటల్ అమౌంట్ ఆఫ్ వింటర్ రెయిన్ఫాల్ లోకలీ నోన్ యాజ్ మహావత్ ఈజ్ స్మాల్, దే ఆర్ ఆఫ్ ఇమ్మన్స్ ఇంపార్టెంట్ ఫర్ ద కల్టివేషన్ ఆఫ్ రబీ క్రాప్స్. అయితే మనకి చలికాలంలో కురిసే వర్షాలని మనం ఏమంటామంటే మహావత్ అని అంటాము, మహావత్ అని అంటారు. ఈ వర్షాలు మనకు రబీ క్రాప్స్ కల్టివేట్ చేయడానికి, పండించడానికి చాలా ఇంపార్టెంట్. ద పెనిన్సులర్ రీజియన్ డస్ నాట్ హ్యావ్ ఎ వెల్ డిఫైన్డ్ కోల్డ్ సీజన్. పెనిన్సులర్ రీజియన్కి వచ్చేసి మనకు పెద్దగా కోల్డ్ సీజన్ ఏమి ఉండదు. దెర్ ఇస్ హార్డ్లీ ఎనీ నోటిసబుల్ సీజనల్ చేంజ్ ఇన్ ద టెంపరేచర్ ప్యాటర్న్ డ్యూరింగ్ వింటర్స్ డ్యూ టు ద మోడరేటింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద సీ. మనకి ఈ సీస్కి కోస్టల్ ఏరియాస్లో చూసుకుంటే పెద్దగా టెంపరేచర్ డిఫరెన్సెస్ అనేది మనకి కనిపించదన్నమాట. ఇంటీరియర్ పార్ట్ ఆఫ్ ది కంట్రీ చూసుకుంటేనే మనకు ఎక్కువగా కనిపిస్తాయి, ఓకేనా. దట్స్ ఇట్. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే డూ సబ్స్క్రైబ్ టు దీక్షా అకాడమీ. థ్యాంక్ యూ.